ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన నిందితుడు తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు. ఇతను ఈ రోజున ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. అలాగే ఏదైతే పోలీసులు విచారణ కూడా సహకరించండి, ఇంతకుముందు కనుక చూసుకుంటే దర్యాప్తు సహకరించట్లేదు అని చెప్పిన పోలీసులు సుప్రీంకోర్టుని ఆయన ఆశ్రయించిన నేపథ్యంలో మరి ఆయన మీద ఎక్కడా కూడా మీరు హ్యాండిల్ చేయొద్దు, మ్యాన్ హ్యాండిల్ చేయొద్దు, మీరు మా ఒత్తిడి తీసుకురావద్దు, మీరు మామూలుగా అడగండి అని. మరో పక్కన ప్రభాకర్ రావు కూడా మీరు దర్యాప్తుకు సహకరించండి అని కూడా సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ రోజున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రావు లొంగిపోయారు. అంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేయడం, ఈ అధికారులందరూ కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయడం. ఈ అధికారాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారంటే పైనుండి వచ్చే రాజకీయ నాయకుల యొక్క ఆదేశాల మేరకు వీళ్ళు చేస్తున్న పరిస్థితి అందరూ తెలిసిన పరిస్థితి. అంటే ఇదే అంశానికి సంబంధించి కూడా కేసీఆర్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర రెడ్డిని కూడా సిట్ విచారించింది. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు. వీళ్ళతో పాటు తిరుపతన్న, రాధాకిషన్, భుజంగరావు వీళ్ళందరి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రధాన నిందితుడు ఈ యొక్క ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము ఫోన్ ట్యాపింగ్ చేశామనేది వాళ్ళందరూ కూడా చెప్పిన పరిస్థితి. అంటే మరి ఈ రోజున మరి పోలీసుల సమక్షంలో ఈ యొక్క కస్టడీకి కోరతారా అనేది కూడా చూడాలి. మరి 7 రోజుల పాటు కూడా విచారణ ఉండే అవకాశం ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పటికైనా సరే సిట్టికి సహకరిస్తారా లేదా, ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్న డివైజెస్లో సంబంధించి ఒక డేటా డిలీట్ చేయడం కానీ, కొన్ని ధ్వంసం చేయడం కానీ, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి వాటికి ఇన్ఫర్మేషన్ చెప్తారా, లేక ఒకవేళ అంటే ఇప్పుడు నోరు విప్పితే ఏమన్నా పైన అప్పుడు ఉన్న పైన రాజకీయ ప్రముఖులు మరి కేసీఆర్ అనుకోవచ్చు, లేదా కేటీఆర్ అనుకోవచ్చు, లేదా హరీష్ రావు అనుకోవచ్చు, వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ నుండి ఆదేశాల ప్రకారం చేశానని చెప్పి ఏమన్నా వాళ్ళ పేర్లు ఏమన్నా గనక చెప్తే, వాళ్ళ ప్రమేయం ఉంది అని గనక చెప్తే మరింత పెద్ద సమస్యని ఎదుర్కోవచ్చు అన్న ఉద్దేశంలో భాగంగా కూడా నోరు విప్పే అవకాశం ఉండదు అని కూడా వార్తలు వస్తున్నాయి. సో మొత్తానికి సిట్టు కూడా మొత్తానికి ఆయన చేత మాట్లాడించి మొత్తానికి సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించి దీనికి నెక్స్ట్ ఎవరు వంతు కేసీఆర్ దగ్గరికి వెళ్తారా, కేటీఆర్ దగ్గరికి వెళ్తారా సిట్టు విచారణకి అనే అంశాలు కూడా దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనకి మరిన్ని ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ ఉన్నారు. దుర్గేష్, ఏంటి ఎలా ఉండబోతుంది విచారణ, ఎలా ఉండబోతుంది? ఇప్పటికైనా మరి ఆయన ప్రభాకర్ రావు విచారణకు సహకరిస్తారా, మరి సాక్ష్యాలు మరి సిట్టు సేకరిస్తుందా, ప్రభాకర్ రావు తర్వాత నెక్స్ట్ ఎవరిని విచారించే అవకాశం ఉంటుంది, ఫోన్ ట్యాపింగ్లో ఏమన్నా అంతిమ సూత్రధారుడు ఎవడు అనే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు సీతారామరాజు మొత్తం చూసుకుని దేశవ్యాప్తంగా సంచలనం చెప్పిన ఫోన్ టాపింగ్ వ్యవహారం కొలికి తీసుకొచ్చే ప్రయత్నంలో సిట్టు అధికారులు చేస్తున్న ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా 6 సార్లు కూడా విచారించినప్పుడు కూడా తనకి ఏమీ తెలియదని చెప్పినటువంటి నేపథ్యంలోనే కూడా పోలీసులకు సహకరించడం లేదు. తనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకు తను దాఖలు చేసిన పిటిషన్ ఏదైతే పెండింగ్లో ఉన్న పరిస్థితి. అందుకే పోలీసులు కూడా ప్రభాకర్ రావు అంతా కీలక పాత్ర అని చెప్పేసి కింద స్థాయి అధికారులు అందరూ కూడా చెప్పడం జరిగింది. గతంలో ఉన్నటువంటి తిరుపతన్న కానీ, భుజంగరావు కానీ, ప్రవీణ్ రావు కానీ వీళ్ళు ఎవరైతే ఎవరో వీళ్ళందరూ కూడా చెప్పినంత కూడా ప్రభాకర్ రావు మీద చెప్పాడు. ప్రభాకర్ రావు ఆదేశాల ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ చేసామని చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, వ్యాపారవేత్తలు, సినిమా వీళ్ళందరికీ సంబంధించినటువంటి అన్నిటిని కూడా ఫోన్ ట్యాపింగ్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ప్రభాకర్ రావే. ప్రభాకర్ రావు చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ చెప్పడం జరిగింది. తిరిగి ప్రభాకర్ రావుని విచారిస్తే నాకు ఏం తెలియదు. గతంలో చూసుకున్నట్లయితే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరు కూడా ప్రస్తావన తీసుకొచ్చిన పరిస్థితి గతంలో కూడా చూసాము. అటువంటి కాకుండా అసలు ప్రభాకర్ రావు ఎవరు చెప్తే చేశారు అంటే ఒక ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఒక కమిటీ ఉంటుంది, ఒక రివిజన్ కమిటీ ఉంటుంది. రివిజన్ కమిటీలో హోమ్ సెక్రటరీ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, అండ్ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ హోమ్ సెక్రటరీ నుంచి ఆదేశాలు ఉంటుంది, ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటాడు. వీళ్ళందరూ కలిసి ఒక కమిటీ వేసి రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనేది ఒకటి ఉంటాడు. వీళ్ళు ఎవరికి తెలియకుండా వీళ్ళే వ్యాపారవేత్తలు కానీ, సినిమా ఇండస్ట్రీ కానీ వీళ్ళందరూ కూడా గుమికూడి ఫోన్ ట్యాపింగ్ చేశారు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటే ఎవరి మెప్పు కోసం చేశారు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్తే వీళ్ళు చేశారు అని దానిపై ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ తను కస్టోడియల్ విచారణ జరుగుతున్నాడు. 6 రోజుల పాటు సిట్టు అధికారుల దగ్గర తను ఉండబోతున్నటువంటి పరిస్థితి. సిట్ అధికారులు కూడా ఈ రోజు మొదటి రోజు విచారణ చేస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా 4 రోజుల పాటు కస్టోడియల్ విచారణ చేసి ఇదంతా కూడా సుప్రీంకోర్టుకు వీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. రిపోర్ట్ అంతా కూడా అప్పుడు ఏం చెప్పాడు, ఈ కస్టోడియల్ విచారణ ఏ విధంగా ఎదుర్కొన్నాడు, ఏం చెప్పాడు, ఎవరి పేరు చెప్పాడు, ఇదంతా కూడా సహకరించాడా లేదా, వాళ్ళు సహకరించిన పక్షంలో అవసరం ఉంటే అరెస్ట్ చేసే అవకాశం, అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ కొంత నుంచి రిమాండ్ కస్టడీ తీసుకొని మరొక విధంగా విచారించే అవకాశాలు. ఎందుకంటే ఆల్రెడీ కస్టోడియల్ విచారణ ఏ విధంగా ఉంటుందని కూడా ప్రభాకర్ రావు తెలుసు. ఎందుకంటే ప్రభాకర్ రావు గతంలోనే కూడా డిపార్ట్మెంట్ పనిచేసిన వ్యక్తి
కనుక ఈ కస్టోడియల్ విచారణ ఏ విధంగా ఉంటుంది, మామూలుగా విచారణ ఏ విధంగా ఉంటుంది ప్రభాకర్ మొత్తం తెలుసు. కనుక మన కస్టోడియల్ విచారణలో ఎవరి పేరు చెప్తారనేది కూడా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అని కూడా చెప్పుకుని నాకు తెలియదని తెప్పించుకుంటే మనం ఏం చేయాలి. కనుక విచారణలో భాగంగా మరి అతను చూసుకున్నట్టయితే మన ఎవరైతే రాజశేఖర రెడ్డి ఉన్నో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఓఎస్డీగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ఉండే తను అండ్ ప్రభాకర్ రావు మరి వీళ్ళిద్దరు కలిసి ఫోన్ ట్యాపింగ్లో పాల్పడ్డారా, అసలు తను కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరి ఎవరు చేయమంటే చేశారు అంటే దీంట్లో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడంతోనే చేస్తారా, ఎవరెవరు చేస్తారు అన్న దానిపైన కూడా ఇప్పుడు విచారణలు చేపడుతున్న పరిస్థితి. మరి ప్రభాకర్ రావు చెప్పేటటువంటి విచారణే మొత్తం ఒక కొలికి తీసుకొచ్చే ముగింపు పలకబోతున్నదాన్ని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభాకర్ రావు చెప్పేటటువంటి ఈ మాటలే అవి మొత్తం కీలకంగా మారబోతుంది ఫోన్ ట్యాపింగ్ వేస్లో. ఇంకా ప్రభాకర్ రావు ఎవరి పేరు చెప్తారా అని చెప్పేసి కూపీలాగేందుకు సిట్ అధికారులు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మరి ప్రభాకర్ రావు ఇది అప్పట్లో ఉన్న డివైజ్లన్నీ కూడా ధ్వంసం చేశారు. 7 డివైజ్లు కొత్తగా కొనిపెట్టడం జరిగింది. 20 డివైజ్లు ఎక్కడ పెట్టారు, అసలు డివైజ్ ఎందుకు వీళ్ళు డ్యామేజ్ చేశారు, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, తన దగ్గర ఫోన్లు ఏదైతుందో 5 ఫోన్లు హ్యాపీ ఫోన్స్ వాడినటువంటి ఐఫోన్లు వాడినటువంటి క్లౌడ్లో ఉన్నటువంటి అంతా కూడా స్టోరేజ్ అంతా కూడా డిలీట్ చేసుకోవడం జరిగింది. ఎందుకు డిలీట్ చేశారో దానిపైన కూడా ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మళ్ళీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చినటువంటి నేపథ్యంలోనే క్లౌడ్ నుంచి కూడా మళ్ళీ వీళ్ళు డాటా అంతా సేకరించి దాని ఆధారంగానే సిట్ అధికారులు విచారిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఉన్నటువంటి సమాచారం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ప్రభాకర్ రావు నుంచి మొదలైంది కనుక కర్మ కర్త క్రియ మొత్తం అన్ని కూడా ప్రభాకర్ రావు. ఈ ప్రభాకర్ రావుని విచారిస్తే అసలు ఎవరు మీరు కర్త, అసలు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమన్న దాని మొత్తం మీద బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఉచ్చు కూడా ఎవరికి ఉచ్చు బిగించబోతున్నాడు ప్రభాకర్ రావు అనేది కూడా సందిగ్ధమైనటువంటి వార్త. ఎందుకంటే మొత్తం సంచలనమైనటువంటి కూడా ఇక్కడ కాదు, ప్రతి ఒక్కరికి ఫోన్ అంటే బీజేపీని కూడా వదిలిపెట్టలేరు, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వదిలిపెట్టలేరు, అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. లాస్ట్ చివరికి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులతో సహా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ. దాదాపు 1000 కొద్ది నెంబర్లను కూడా సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి. సిట్టు అధికారుల దగ్గర ఉన్నటువంటి డాటా ఆధారంగానే విచారణ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మునుగోడు ఎన్నికలు కానివ్వండి, దుబాక ఎన్నికలు కానివ్వండి, హుజూరాబాద్ ఎన్నికలు కానీ ఇవన్నిటికి సంబంధించి కూడా ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరెవరు ఎక్కడ డబ్బులు పంచుకుంటారు, కమిటీ బూత్ కమిటీ దగ్గర నుంచి కూడా పై స్థాయి వరకు ఉన్న ఫోన్ ట్యాపింగ్ అన్నీ కూడా వీళ్ళు చేస్తారని కూడా బాధితులు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే అలా పోలీస్ స్టేషన్ సిట్టు అధికారుల దగ్గరకు వచ్చి వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా చూపించడం జరిగింది. ఎందుకంటే పలానా ఒక వ్యక్తి పలానా ప్లేస్లో ఉన్నాడు అంటే వాళ్ళు ఆల్రెడీ ఫోన్ చేసి మీరు పలానా చోట ఉన్నారని చెప్పారు. లేదు నేను హైదరాబాద్లో ఉన్నా అని చెప్పినటువంటి ఒక బాధ్యత హైదరాబాద్ ఉన్నాడు, హైదరాబాద్ లేదు మీరు ధర్మపూర్లో పలానా టెంపుల్ దగ్గర అంటే అక్కడ ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ విషయం బయటికి రాగానే తమ ఫోన్ ట్యాపింగ్ అయింది అనేది కూడా నేను నాకు గుర్తించానని చెప్పి తను కూడా పోలీస్ స్టేషన్ సిట్కి వచ్చి కూడా తను కూడా కంప్లీట్ ఇవ్వడం జరిగింది. తన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర ఫోన్ డాటా ఉంది. ఇదంతా కూడా పక్కన పెట్టుకుంటే ఈ వారం రోజుల పాటు కస్టోడియల్ విచారణలో ఏం చెప్పబోతున్నాడు అనేది కూడా ఉత్కంఠ భరితమైనటువంటి విషయం అని చెప్తాడు. ఎవరి పేరు చెప్తాడు, ఇదంతా కూడా ఎవరికి ఉచ్చు బిగిస్తుంది అనేది కూడా క్లారిటీ కోసం కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత మొత్తం ఇదంతా ఒక ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా ఇప్పటికీ కాదు, ఒకవేళ ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు మారిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ జరిగిందంతా కూడా ఇదంతా కూడా గవర్నమెంట్కి ఇవ్వాల్సింది. అది అఫీషియల్గా రివ్యూ మీటింగ్ పెట్టి కమిటీ వేసి ఈ ఫోన్ ట్యాపింగ్ జరిపిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారితే గవర్నమెంట్కి ఇవ్వాలి. అంటే ఎవరెవరి దేశంలో కుట్ర చేస్తున్నటువంటి మావోయిస్టులు కానివ్వండి, టెర్రరిస్టులు కానివ్వండి, భద్రత కోసం చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ పక్కన పెట్టి కేవలం పొలిటికల్ స్టంట్ కోసమే, రాజకీయ పలుకుబడి కోసమే కేవలం ఒక పార్టీ ఉండాలి, మిగతా పార్టీ అందరినీ కూడా లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా ప్రాథమిక విచారణలో తేలుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సీతారామరాజు. ఓకే, రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే అల్లుడి ఫోన్ ట్యాప్ చేస్తారా, సీఎం అవుతా తోలు తీస్తా. కవిత అంటే ఇప్పుడు